ఇది ఇక్కడితో వదిలేద్దాం అనుకుంటున్నాను. వదిలేస్తే నీకే మంచిది. నాకేం ఫరక్ పడదు. ఇక పెట్టేయచ్చా? వెయిట్ వెయిట్ వెయిట్, ఐ లవ్ యూ. ఇట్స్ ఆల్ ఓవర్. బట్ యూ లవ్డ్ హిమ్ సో మచ్, రైట్? ఇప్పుడు కూడా ఐ లవ్ హిమ్. కానీ జస్ట్ లవ్కి రిలేషన్షిప్కి చాలా డిఫరెన్స్ ఉంది. లవ్ నేను ఒక్కదాన్ని చేస్తే సరిపోతుంది, కానీ రిలేషన్షిప్ బ్రేకప్. ఆర్ యూ సీరియస్? యా. యు నో వాట్, ఇది ఫస్ట్ టైం కాదు బ్రేకప్ అవ్వడం. 4 times ఐ వెంట్ బ్యాక్ ఫర్ హిమ్. మళ్ళీ వెనక్కి వెళ్ళావు కదా? నో వే. ఓకే. నీకు విషయం అర్థం కావట్లేదు. ఐ లవ్ హర్. కాల్స్ మెసేజెస్ చేయకుండా ఉండలేకపోతున్నాను. కానీ నువ్వు ఇంకా ఓవర్గా ట్రై చేస్తే వెంటబడి డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది. అప్పుడు నీ పరిస్థితి ఇంకా దారుణంగా అయిపోతుంది. అక్కడే అమ్మాయి కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది. అమ్మాయి నేను పడేయాలనుకోవట్లేదు, పడుతున్న ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు. అలా చేసేవాడిని అయితే ఎస్ అనే ఆన్సర్కే ఏం చేసేవాడిని. ఎస్ చెప్పినా నో చెప్పినా నాకు ఒకటే. ఇన్ఫ్యాక్ట్ తను నో చెప్తుందని నాకు తెలుసు. ఈ సిచ్యువేషన్లో తను ఇవన్నీ అర్థం చేసుకుంటాం కష్టంలే. ఒకసారి లాస్ట్ టైం కాల్ చేస్తా. లెట్స్ ఎండ్ దిస్. ఇది ఇక్కడితో వదిలేద్దాం అనుకుంటున్నాను. వదిలేస్తే నీకే మంచిది. నాకేం ఫరక్ పడదు. I just want to forget everything. Find a guy who loves you truly, madly and deeply. And who loves me as I am. నాతో పాటు నా పాస్ట్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. అది అసలు ప్రాబ్లమే కాదు. యూ హ్యావ్ అ వెరీ స్వీట్ హార్ట్. ఇంకే చాలు. నిజం చెప్తున్నా, నేను ఏదో ఫ్లాట్ చేయడానికి కాదు. లవ్ ఇస్ బ్లైండ్ అంటారు కదా. సో మేబీ అలాంటి వాడు పక్కనే ఉండి నువ్వు ఇంకా చూడలేదేమో. హోప్ సో. నీ పాస్ట్ని యాక్సెప్ట్ చేసేవాడే కాకుండా అడ్మైర్ చేసేవాడు దొరికితే? ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ. యు నో ఐఎమ్ కమిటెడ్. ఐ నో. అప్పుడు నువ్వు నన్ను లవ్ చేసే తప్పు, కానీ నేను లవ్ చేసే తప్పేంటి? యు ఆర్. నువ్వు నన్ను లవ్ చేయవు, ఆ విషయం నాకు తెలుసు. అప్పుడే వదిలేసేవాడిని కూడా. బట్ నీతో మాట్లాడాక ఎవ్రీథింగ్ హెస్ చేంజ్డ్. ఐఎమ్ లీవింగ్. వెయిట్, ఐల్ బీ యువర్ ఫ్రెండ్, యూ బీ మై లవ్. ఇట్స్ సో సింపుల్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సింపుల్. నీకు విషయం అర్థం కావట్లేదు. ఐ లవ్ హర్. నువ్వు అన్నిసార్లు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ అర్థం చేసుకోవాల్సింది అర్థం చేసుకుంటే చాలు. హే, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తా, ఓకేనా? ఇప్పుడు మళ్ళీ వచ్చి కన్విన్సింగ్గా మాట్లాడి ఐ లవ్ చెప్తే ఒప్పేసుకో కదా? ఆబ్వియస్లీ. డౌటా? ఐ లవ్ చెప్పినంత మాత్రం నువ్వు అంటే పడి చచ్చేంత ఇష్టమే ఉండదు అక్కడ. ఆ విషయం నీకు కూడా తెలుసు. తెలుసు, బట్ దట్స్ లవ్ ఆఫ్టర్ ఆల్. వాడికి అసలు ఇష్టం లేకపోయినా ఐ స్టిల్ లవ్ హిమ్. ఐ కాంట్ సే నో టు హిమ్. యూర్ క్రేజీ. యా, క్రేజీ ఇన్ లవ్. రే, తనకు ఎప్పుడు చెప్పావు డైరెక్ట్గా విషయం? లేదురా, లాస్ట్ టైం తన్ని మీట్ అయినప్పుడు ఆల్మోస్ట్ చెప్పేవాడిని, బట్ మిస్డ్. తన టెన్షన్లో తను ఉంది అప్పుడు. లక్కీరా. ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా అని చెప్పా, బట్ తనే ఆ అమ్మాయిని చెప్పలేదు. ఫ్రెండ్లీగా ఉండు, బట్ ఈ మ్యాటర్ ఎత్తుకు. ఇప్పుడు నువ్వు ప్రపోజ్ చేసిన ఆ అమ్మాయిలో ఎస్ అన్నదు. కాలేజ్లో చాలామందికి తెలుసు. అరే ఆగు, తనే కాల్ చేస్తుంది, నేను తర్వాత కాల్ చేస్తా. హలో. ఏదో ఫ్రెండ్లీగా క్లోజ్గా ఉన్నా, బట్ నా మీద ఇంట్రెస్ట్ ఉందని తెలిసా కూడా క్లోజ్గా ఉంటే తప్పు నాదవుతుంది. నేను ఛాన్స్ తీసుకోవాలనుకోవడం లేదు. ఇదే లాస్ట్ టైం. నేను మాట్లాడతానని ఎక్స్పెక్ట్ కూడా చేయకు అండ్ డోంట్ ట్రై టు కాల్ మీ. నువ్వు అలా ఫిక్స్ అయితే ఓకే, నేనేం అనలేను. బట్ ఒకసారి కలిసి మాట్లాడదాం. ఒకసారి మాట విను కుదరదు. ప్లీజ్, వన్ టైం. ఓకే. నువ్వు లైఫ్లో చాలా కాంప్రమైజ్ అవుతున్నావు అనిపిస్తుంది. లైఫ్ ఇస్ టూ షార్ట్ టు స్టిక్ టు వన్ గై. యూ డిజర్వ్ బెటర్. No, life is too short to love more than one person. కాఫీ తాగు, వెళ్ళిపోదాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా తనని చూడలేదు, మాట్లాడలేదు.
నా వల్ల తప్పేమన్నా జరిగిందా? అందుకే తను మాట్లాడట్లేదా? ఏమో, అది కూడా తెలియదు. లైఫ్ సడన్గా మారిపోయింది. ఐ వేకప్ అండ్ లైఫ్ ఈస్ టోటలీ డిఫరెంట్. లైఫ్ వాస్ అట్ ఇట్స్ బెస్ట్ టిల్ యెస్టర్డే విత్ హర్. బట్ నౌ ఇంటిమేషన్ కూడా లేకుండా షీఈస్ మిస్సింగ్. చాలా ట్రై చేశా, బట్ ఆఫ్ నో యూస్. పాస్ట్ 3 వీక్స్గా నేను చేసేది ఒకటే, ఎదురు చూడడం. ఇప్పుడు నాకు ఇంకేం వద్దు, తనతో మాట్లాడడం తప్ప. మాట్లాడడం కూడా కాదు, ఐ జస్ట్ వాంట్ టు లిసన్ టు హర్. అసలేం నచ్చిందిరా అమ్మాయిలో నీకు? పోనీ నువ్వు అంతగా ఫీల్ అయిపోతున్నాను నేను డీప్గా లవ్ చేస్తున్న అమ్మాయి కోసమా అంటే అది కాదు. ఇది ఎక్కువ దూరం పోదు. బీ ప్రాక్టికల్ మ్యాన్. అంతేనంటావా? కరెక్టే, కనీసం ఒక రిప్లై అని ఇవ్వచ్చు కదా తను. ఛా, అయినా నాకు కూడా అనిపిస్తుంది నేనేంటి ఇలా ఉండడం ఏంటి అని. అవును కదా. ఏ కానీ 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 ఏంటి? మామూలుగా ఎవరైనా అమ్మాయి మనతో ఇలా చేస్తే నువ్వు చెప్పేది కరెక్టే, కానీ తను జస్ట్ ఒక అమ్మాయి కాదు. షీఈ్ లవ్ ఫర్ మీ పర్సానిఫైడ్. లవ్ని ఫీల్ అవ్వడమే కానీ చూసిన వాళ్ళు ఎవరు ఉండరు. నేను చూశాను, విన్నాను, మాట్లాడాను. తనని చూసి అలా ఎవరిని లవ్ చేయరు అనుకున్నా, కానీ ఇప్పుడు నేనే ఎంతైనా నేర్చుకున్నది తన దగ్గర నుంచే కదా. ఐ గాట్ మై ఆన్సర్. లవ్ ఏంటి అన్న ప్రశ్నకి షీఈ్ ద ఆన్సర్. దిస్ ఇస్ లవ్. లవ్ కాదు, తన ఫ్యాన్ని నేను. లవ్లో సక్సెస్ అవ్వడం అంటే అందరూ ఏదో అనుకుంటారు, కానీ నాకు ఇప్పుడు ప్రాక్టికల్గా అర్థమవుతుంది. ఐ ఫీల్ ఇట్, ఐఎమ్ సక్సెస్ఫుల్. తనకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని నేను అనుకోను, బట్ ఐఎమ్ సక్సెస్ఫుల్ అండ్ ఓన్లీ ఐ నో ఇట్ అండ్ ఐ ఫీల్ ఇట్. ఇట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్. రే తనకి ఎప్పుడు చెప్పావు డైరెక్ట్గా విషయం? లేదురా, లాస్ట్ టైం తను మీట్ అయినప్పుడు ఆల్మోస్ట్ చెప్పేవాడిని, బట్ మిస్డ్. ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్. ఫస్ట్ నీకే చెప్పాలనిపించింది. నాకు కాదు, ఆ అమ్మాయికి చెప్పు. యూ ఫౌండ్ సమ్వన్ స్పెషల్. ఇప్పుడు కాదు, ఫౌండ్ హర్ ఎ లాంగ్ బ్యాక్, బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్ నౌ. అంతకుముందు కూడా షీ వాజ్ స్పెషల్. ఐ లైక్డ్ హర్. తన మెసేజెస్, కాల్స్, మాటలు, ఎవ్రీథింగ్ అబౌట్ హర్ ఈజ్ స్పెషల్. బట్ దాట్ వాజ్ డిఫరెంట్. ఇది డిఫరెంట్. ఫీలింగ్స్కి థింకింగ్తో సంబంధం లేదు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ హార్ట్ అంతే. ఒప్పుకుంటా, బట్ జస్ట్ ఫీలింగ్స్కి లవ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఫీలింగ్స్ అప్పుడు ఉండేవి, కానీ ఇప్పుడు ఉన్నది మాత్రం లవ్. నీ లవ్ స్టోరీ ఉందే, వెరీ అడ్మైరబుల్. అంత అడ్మైరబుల్ ఏముంది దానిలో? నువ్వున్నావు. ద వే యూ లవ్ ఎ గాయ్ ఇస్ జస్ట్. ఇంకా ఆపే చాలు. యాజ్ ఎ లవర్ నీ స్టాండర్డ్ చాలా హై, నేను ఫ్లాట్. ఫెయిల్ అయినా పర్లేదు. ఐ లవ్ హర్. హే, ఐ గాట్ సమ్ వర్క్. ఐ హావ్ టు లీవ్. యాక్చువల్లీ అమ్మాయి మీద క్రష్ 1 year నుంచే ఉండేది. ఈ మధ్యనే పరిచయం పెరిగి ఫీలింగ్స్ బాగా పెరిగాయి. బాగా చెప్పగానే మళ్ళీ ఇప్పుడు కలుస్తామా అని అనిపించడం, కలిసిన ప్రతిసారి బాగా చెప్పాలనిపించకపోవడం, ఉట్టి తన వాయిస్ వినడానికి ఏదో ఒక రీజన్ చెప్పి కాల్ చేయడం, ఎలా అయినా ఇంప్రెస్ చేయాలనుకోవడం, ఫీలింగ్స్. బట్ ఒక ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? ఇవన్నిట్లో ఆ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడాలని కోరుకునేవాడిని. ఐ వాంటెడ్ హర్ టు లైక్ మీ, ఇన్ఫ్యాక్ట్ లవ్ మీ. బట్ ఈ అమ్మాయి గురించి ఆలోచించిన ప్రతిసారి తను నన్ను ఇష్టపడదు అని కూడా గుర్తొచ్చేది. మన మైండ్లో ఈగో అని ఒకటి ఉంటుంది.
అది బాగా ఎఫెక్ట్ అయ్యేది. ఈ ఫీలింగ్స్ని ఆ థాట్స్ డామినేట్ చేసేవి. బట్ ఇప్పుడు కాదు. అసలు ఆ అమ్మాయి నిన్ను ఎందుకు ఇష్టపడదు? ఆ అమ్మాయికి ఇంకోటంటే పిచ్చి. ఏం చేస్తాం? నీకు సింగిల్ అమ్మాయి దొరకలేదా? దొరుకుతారు. దొరికినా ఎవరు ఈ అమ్మాయి కారుగా. యు నో వాట్, వీఆర్ బ్యాక్ టుగెదర్ అగైన్. నీకు అది సిగ్గులేదు. ఏం చేయమంటావు? హీఈస్ ద హోల్ అండ్ సోల్ ఆఫ్ మై లైఫ్. బట్ యు లవ్డ్ హిమ్ సో మచ్, రైట్? నీ పాస్ట్ని యాక్సెప్ట్ చేసేవాడే కాకుండా అడ్మైర్ చేసేవాడు దొరికితే యు ఆర్ క్రేజీ. యా, క్రేజీ ఇన్ లవ్. ఫీలింగ్స్ అప్పుడు ఉండేవి, కానీ ఇప్పుడు ఉన్నది మాత్రం లవ్. ఏం చేయమంటావు? హీఈస్ ద హోల్ అండ్ సోల్ ఆఫ్ మై లైఫ్. ఫెయిలో పాస్ అవన్నీ తర్వాత ఐ మీన్ లవ్ ఇట్ సమ్వన్. అది చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఐ థింక్ నీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా వై ఐ ఆల్వేస్ గెట్ బ్యాక్ టు హిమ్. నీతో ఇప్పుడు వాడి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఐఎమ్ ఫీలింగ్ ఎ లాట్ బెటర్. సో మళ్ళీ ఎప్పుడు? నెక్స్ట్ సాటర్డే కన్సల్టెన్సీలో చిన్న పని ఉంది, సో మేబీ అక్కడ. ఓకే, అయితే అక్కడే చెప్పాలి ఆ అమ్మాయి నువ్వే అని. ఓకే మరి, బాయ్. ఇప్పుడు తన గురించి ఆలోచిస్తే జస్ట్ ఒక డిఫరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోతా. వండర్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్, అమేజింగ్ స్టేట్ ఆఫ్ మైండ్ అన్నాం కంటే పిచ్ అనొచ్చేమో. ఐఎమ్ క్రేజీ అబౌట్ హర్. తన గురించి ఆలోచించి పిచ్చివాడివి అవుతున్నావా? మంచిది కాదేమో. నాకు ఈ పిచ్లో ఉండడం అంటే ఇష్టం. ఐ లవ్ టు బీ క్రేజీ అబౌట్ హర్. థ్యాంక్ యూ. నాకెందుకు థ్యాంక్స్. నీ మాటలు నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి. నీతో ఎప్పుడు మాట్లాడినా యూ కీప్ ఇన్స్పైరింగ్ మీ. ఉఫ్, ఫస్ట్ టైం వింటున్నా ఈ మాటలు. అవును, నీ మాటల వల్లే ఐఎమ్ లవింగ్ సమ్మన్ అంటే కాదంటావా? అలా అయితే నువ్వు నా వల్లనే ఫీల్ అవుతావు. ఫెయిలో పాస్ అవన్నీ తర్వాత ఐ మీన్ లవ్ ఇట్ సమ్మన్. అది చాలా ఎక్సైటింగ్గా ఉంది. రే, నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి రాస్తూనే ఉంటావా? కలిసిన ప్రతిసారి ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తావు. సరైన రీజన్ అండ్ డ్రైవ్ ఉండాలి, కానీ ఇలాంటివి చాలా వస్తాయి. నా అటెండెన్స్ ఎంతో తెలుసా? 20%. 4-1 ఎండింగ్కి నా అటెండెన్స్ 45. దీనికేమంటావు? మెకానికల్ పిచ్చ లైట్ రా. అవునవును, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. లాస్ట్ టైంలో పూర్తిగా రిటైన్ అయ్యి కూడా మళ్ళీ తిరిగి వచ్చాడు. అది మన బ్రాంచ్. అన్నట్టు ఏం చెప్తావు? చికెన్ శాండ్విచ్. నువ్వు నాన్ వెజ్ తింటావా? యా, నువ్వు తినవా? ఓన్లీ వెజ్. కాలేజ్కా ఇవాళ? ఏమోరా, వస్తా. అయినా 1:30 అవుతుంది కదరా, ఏం వస్తాంలే. లైట్. సరే మరి. హలో, కాలేజ్లో ఉన్నావా? ఎందుకు? కాలేజ్లో ఉంటే చిన్న హెల్ప్ కావాలి. స్టార్ట్ అవుతున్నా, ఫైనల్స్లో స్టార్ట్ అవుతున్నా. సో వాట్ నెక్స్ట్? ఏం లేదు, ఇంటికి వెళ్ళాలి. నేను అటువైపే, పద. ఎనీ ప్రాబ్లం? నథింగ్, పద, నేను కూడా త్వరగా వెళ్ళాలి. ఏమైంది? ఏం లేదు, మొబైల్ మర్చిపోయా. నువ్వు వెళ్తూ ఉండు, నేను వస్తా. ఓకే, బాయ్. బాయ్. హే, 1 సెకండ్. మూన్ వాక్. సిటీ మొత్తం తిరిగి 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 సంపాదించా. ఓకే, బాయ్. హే, నా బుక్ చదివేసేస్తా. 1 year నుంచి వెయిటింగ్ నేను ఆ బుక్ కోసం. ఇంకో 1 week వెయిట్ చేయి. హే, ఇంకా నేను దాని ఫస్ట్ పేజ్ కూడా చదవలేదు. నేను చదివేసాక ఇస్తా, అప్పుడు అన్ని పేజెస్ చూసుకో. లవ్ అనేది రచ్చ ఎక్స్పీరియన్స్ కదా. ఇప్పుడు అదెందుకు?
ఏం లేదు, మా ఫ్రెండ్ లవర్ ఒక అమ్మాయి చెన్నైలో ఉంటుంది. తనకు లెటర్ ఇవ్వమంటే లాస్ట్ ఇయర్ సమ్మర్ వెళ్ళినప్పుడు ఇచ్చొచ్చా. ఎంత హ్యాపీ ఫీల్ అయింది తెలుసా. దానికి నాకు ట్రీట్ కూడా ఇచ్చింది. 20 సార్లు థ్యాంక్స్ కూడా చెప్పింది. వాడు కూడా కాల్ చేసి థ్యాంక్స్ చెప్తూనే ఉన్నాడు. ఒక లెటర్కే ఇదంతా. ఒక్కసారి లవ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ మాట నువ్వు అంటున్నావా? నువ్వు అదే కేటగిరీగా? నాట్ ఎనీమోర్, ఇట్స్ ఆల్ ఓవర్. ఇవన్నీ తనకే చెప్పొచ్చుగా, నాకెందుకు చెప్తున్నావు? తనకి ఇదంతా చెప్తే ఓపికగా వింటుంది అనుకుంటున్నావా? అందుకే తనకు చెప్పను. బట్ ఒక్కసారి తన కళ్ళలో చూసి కన్ఫెస్ చేయాలి. ఐ థింక్ నీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా వై ఐ ఆల్వేస్ గెట్ బ్యాక్ టు హిమ్. నీతో ఇప్పుడు వాడి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఐఎమ్ ఫీలింగ్ ఎ లాట్ బెటర్. అఫ్ కోర్స్, యు నో వాట్, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా when I think about a girl, తన ఫేస్ ఎలా ఉంటుంది, పైనుంచి కిందకి ఎలా ఉంటుంది అని మైండ్లో ఎక్కడో ఒక దగ్గర థాట్ వస్తుంది. ఐ అండర్స్టాండ్. బట్ దిస్ గర్ల్ ఇస్ సమ్వన్ ఎల్స్, యునీక్. ఈమె గురించి ఆలోచించినప్పుడు ఆ థాటే రాదు అసలు. ఐ జస్ట్ ఫీల్ గుడ్. మేబీ యూ స్టాప్ కేరింగ్ అబౌట్ దట్. ఇట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. నీ యాటిట్యూడ్ మార్చుకోవడం మంచిది కాదు, కానీ అది ఒక అమ్మాయిని లవ్ చేయడానికేగా, తప్పులేదు. ఏమైంది, లవ్లో ఉన్నాను చెప్పగానే షాక్ అయ్యా? ఏం లేదు, లవ్ మీద సెటారికల్గా రాద్దాం అనుకుని పోయి అదే కాన్సెప్ట్ నీకు చెప్పా చూడు. నో ఇష్యూస్ ఎట్ ఆల్, కానీ అది అవ్వగానే ఫస్ట్ నాకే చూపించాలి. అది వేరే చెప్పాలా? బట్ ఎక్కువ టైం స్పెండ్ చేయలేను, ఎందుకంటే నా ఎంఎస్ పనుల్లో బిజీగా ఉంటా. ఎప్పుడు పడితే అప్పుడు నేను నిన్ను డిస్టర్బ్ చేయను. ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఉంది దాని గురించి మాట్లాడనిపిస్తే తప్ప. I'll keep writing. I'll be waiting. హలో, ఇంకా ఎంతసేపు? సారీ రా, నాకు కొంచెం లేట్ అవుతుంది. పర్లేదులే, I'll wait. హే, ఆ అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి? అదిగో తనే, దట్ గర్ల్ ఇన్ పింక్. ఓ తన ప్రెసెంట్ బోర్డ్లో డ్రామాటిక్ సెట్. మీ డైరెక్ట్ సీనియరే, మెకానికల్. ముందే తెలుసుంటే ఈ క్లబ్లో ముందే యాక్టివ్ అయ్యేవాడిని కదా. ఫస్ట్ డేనే క్లబ్లో జాయిన్ అయ్యేవాడిని. మా ముందు బ్యాచ్లో ఈ ప్లాట్ఫామ్కి హెడ్ ఒక అమ్మాయి ఉండేది కదా, తన నెంబర్ కావాలి. ఐ హ్యావ్ అ వెరీ బిగ్ క్రష్ ఆన్ హర్. లేట్ అవుతుందన్నావు, అప్పుడే వచ్చావు. ఒకసారి టైం చూసుకో. నేనెవరో తెలీదా నీకు? పేరు విన్నా, మనిషిని చూసా, కానీ ఇద్దరు ఒక్కలే అని తెలీదు. ఆ రోజు చెప్పావు కదా, అదేనా ఇది? ఇది ఇంకోటి, మన క్లబ్ మ్యాగజైన్ కోసం రాసా. ఎప్పుడు రిలీజ్? నెక్స్ట్ మంత్. డూ యూ బిలీవ్ ఇన్ డెస్టినీ? ఎందుకు? లైక్ మనం ఇద్దరమే ఉన్నాం, ఒకటే బ్రాంచ్, అయినా కాలేజ్లో ఎప్పుడు మాట్లాడుకోలేదు, క్లబ్లో కూడా కలవలేదు. ఇలా నీ కాలేజ్ మొత్తం అయిపోయాక ఇలా కలిసాం. స్ట్రేంజ్ కదా? చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావురా నువ్వు. అలవాటైపోయింది. అవును, నీకు మైకేల్ జాక్సన్ అంటే ఇష్టమా? యా. నాకు పిచ్చి. ఈజ్ లైక్ గాడ్. ఈ సాటర్డే మన క్లబ్లో ఒక ప్రోగ్రామ్ ఉంది. సాటర్డేనా? నేను బోర్డ్ మెంబర్ అయ్యాక ఫస్ట్ ప్రోగ్రామ్. వస్తావా? లేదురా, చాలా బిజీ, కన్సల్టెన్సీకి వెళ్ళాలి, ఎంఎస్ వర్క్ ఉంది. ఫ్లైట్ ఎప్పుడు? స్ప్రింగ్. యాక్చువల్లీ నాది అదే ప్లాన్, బీటెక్ దెన్ ఎంఎస్. నువ్వు ఒక 7 months తర్వాత యూఎస్కి వెళ్తే నీకేమైనా ప్రాబ్లమా? నో ఛాన్స్. కన్సల్టెన్సీ పేరేం చెప్పావు? యుఎస్ గ్రాడ్స్. యుఎస్ గ్రాడ్స్. హలో, ఒక కాన్సెప్ట్ రెడీ అయింది, కెన్ వి మీట్? ఐ అప్రిషియేట్ ఇట్. ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయి ఇలానే లవ్ చేయాలనుకుంటుంది, బట్ తను ఎవరిని లవ్ చేయనప్పుడు మాత్రమే. ఇందులో 2 జరగాల్సినవి ఉన్నాయి. ఒకటి, నేను నా ఈగో అండ్ సెల్ఫిష్నెస్ పక్కన పెట్టి
ఆ అమ్మాయిని లవ్ చేయగలగడం. నీ వల్ల అది నేను చేయగలుగుతున్నాను. సో హాఫ్ సక్సెస్ఫుల్ అయినట్టే. ఇంకోటి ఆ అమ్మాయి నన్ను ఇష్టపడాలి. ఇష్టపడడం మాట పక్కన పెట్టు, తనకి విషయం తెలిస్తే చాలా హార్ష్గా బిహేవ్ చేస్తుంది. ఎందుకు? తన వల్ల ఇంకొకరు హార్ట్ బ్రేక్ అవ్వాలని ఏ అమ్మాయి అనుకోదు. అండ్ నీ ఇంటెన్షన్స్ తెలిసాక కూడా తను నీతో క్లోజ్గా ఉంటే నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. హే కమాన్, ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా. అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఏమో, ఫ్యూచర్ ఎవరికి తెలుసు. అవును, టైం ఎంత అయింది? ఇట్స్ 5:15. హే, ఇంక వెళ్ళాలి, చాలా పనులున్నాయి. యా, యాక్చువల్లీ నేను కూడా వెళ్ళాలి. మన క్లబ్ మెంబర్స్ని కలిసేది ఉంది. సో మళ్ళీ ఎప్పుడు? నెక్స్ట్ సాటర్డే కన్సల్టెన్సీలో చిన్న పని ఉంది. సో మేబీ అక్కడ. ఓకే, అయితే అక్కడే చెప్పాలి ఆ అమ్మాయి నువ్వే అని. ఓకే మరి, బాయ్. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్. బట్ ఎందుకు? ఇంటికి రా చెప్తా. వస్తున్నా. మన క్లబ్లో డ్రామాటిక్స్ ప్లాట్ఫామ్కి నువ్వే కొత్త హెడ్వే. వెల్కమ్ టు ది బోర్డ్ ఆఫ్ ఆర్ట్స్ క్లబ్. థ్యాంక్స్. మా ముందు బ్యాచ్లోని ఈ ప్లాట్ఫామ్కి ఎవరో హెడ్ ఉండే కదా, అమ్మాయి నెంబర్ ఇస్తావా? ఎందుకు? ఏంలే, అడ్వైస్ తీసుకుందామని. చా, అప్పుడే అన్సీరియస్ అయిపోయావా? అంటే అడ్వైస్ అని కాదు, పరిచయం పెంచుకుందామని. ఐ హ్యావ్ వెరీ బిగ్ క్రష్ ఆన్ హర్. దేని గురించి? మన డ్రామాటిక్స్ ప్లాట్ఫామ్ గురించే. ఇప్పుడు దానికి నేనే హెడ్ని. ఓ, కంగ్రాట్స్. థ్యాంక్స్. యు వే ద హెడ్ బిఫోర్ మీ, సో ఈ విషయంలో మే ఐ హ్యావ్ యూ హెల్ప్? ష్యూర్. అలాగే ఒక కాన్సెప్ట్ కూడా రాస్తున్నా, వింటావా? హై రవి, ఫోన్లో మాట్లాడాం కదా, నేనే. ప్రియా. ఫస్ట్ మీట్లోనే అడుగుతున్నానేమనుకోకు. ఆర్ యూ ఇన్ లవ్? యా.